ఫ్రెండ్స్, నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో ఖాదీ కోటాలు ఉన్నాయి, చందేరీస్ ఉన్నాయి, ప్యూర్ క్రేప్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని బాందని కూడా ఉన్నాయి. రండి సారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఖాదీ కోటలో మనకి మళ్ళీ కొత్త స్టాక్ అయితే వచ్చేసాయి. చక్కగా చాలామంది అడిగారు చూడండి. అంటే చిన్న వేరియేషన్స్ ఉంటాయి మనకి, ఇంచుమించు దగ్గర కలర్స్ అయినా కూడా చిన్న చిన్న ప్రింట్ వేరియేషన్స్ ఉన్నాయి. అన్నీ కూడా డిజిటల్ ప్రింట్. మనకి ఇది ప్యూర్ ఖాదీ కోట వస్తుంది. మెయిన్ బేస్ వచ్చేసరికి ఇలా మరీ ట్రాన్స్పరెంట్ ఉండదు, మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది. నెక్స్ట్ అంతా సమ్మర్కి చక్కగా ఉంటాయి. మనకి ఏంటంటే జరీ బార్డర్స్ అలా హడావిడిగా కాకుండా చక్కగా డీసెంట్గా విదర్భ బార్డర్. ఇది వచ్చేసరికి పింక్ కలర్లో. ఇక్కడ ఉన్నాయి కూడా మనకి మొత్తం థ్రెడ్ వీవింగ్లోనే వస్తుంది. టూ సైడ్స్ కూడా ఒక 2.5 ఇంచెస్ బార్డర్, మరి పెద్ద బార్డర్ కూడా కాదు. ఎవరైనా కట్టుకోవచ్చు అండి. చక్కగా లైట్ వెయిట్ ఇష్టము అనుకుంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. ఇలా మనకి బ్యూటిఫుల్ కలర్, అసలు లైట్ గ్రీన్ షేడ్, ప్యారెట్ గ్రీన్లో కూడా చాలా లేత కలర్ ఉంటుంది చూసారా, ఆ కలర్ చాలా బాగుందండి. కలర్ అయితే దానిపైన కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. టూ సైడ్స్ కూడా సేమ్ బార్డరు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, క్లాసీగా ఉంటాయి. అంటే కొంచెం జరీ బోర్డర్స్ అలా కాకుండా డిఫరెంట్గా నచ్చుతాయి కదా, వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. ఇది పళ్ళు కూడా మనకి పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు, కంటిన్యూషన్ ఇచ్చి ఒక ఫ్లవరే కొంచెం పెద్దగా ఇచ్చారు అటు ఇటు. చివర మాత్రం మళ్ళీ ఇలా డార్క్ పింక్ కలర్ ఇచ్చి అవే కుచ్చులు ఇచ్చారు. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి అవి. మనకి ఇప్పుడు మళ్ళీ కావాలని శారీకి మనం వేసుకుంటున్నాం కదా టాజిల్స్, చక్కగా నీట్గా వాళ్ళే ఇచ్చారు. మనకి ఇక్కడ ఒక లైన్ లాగా థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. ఇక్కడ వీటికి బ్లౌజెస్ ఏంటంటే సేమ్ కలరే, ఇంకొంచెం థిక్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న కోట మీద కూడా ఇక్కడ కొంచెం థిక్ వచ్చింది, అంటే మనకి బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. ఇదే ప్రింట్ని చిన్న మైక్రో ప్రింట్, టూ సైడ్స్ కూడా హ్యాండ్ బార్డర్ ఉంది. కలర్ అయితే కొత్త కలర్ అండి, చాలా బాగుంది. మనకి లాస్ట్ టైం కూడా ఈ షేడ్స్ అయితే రాలేదు. బ్యూటిఫుల్ కలర్, చాలా లైట్ వెయిట్లో ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4850. అంటే మరీ హడావిడిగా తెలుస్తుందండి, ఈ ఐడియా ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతాయి. అంటే ఇందులో ఏమీ లేదు, జరీ లేదు, ఇంత ప్రైసా అనుకుంటే ఆ వీవింగ్, ఆ ఫ్యాబ్రిక్ ఏదైనా క్వాలిటీని బట్టే ఉంటుంది. మంచి మెరూన్ కలర్కి మనకి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది. లైట్ బ్రౌన్ షేడ్తో వచ్చింది. టూ సైడ్స్ కూడా మనకి బ్లూ కలర్ ఇచ్చారు, డార్క్ నావీ బ్లూ కలర్, థ్రెడ్ వీవింగ్. ఇదంతా కూడా విదర్భ బోర్డరు, చాలా చక్కగా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది. మనకి బ్లౌజ్ని బట్టి మిక్స్ అండ్ మ్యాచ్. మనం ఇందులో ఉన్న బ్లౌజ్కి వెళ్ళచ్చు, వేరే బోర్డర్ కలర్ వెళ్ళినా చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా వస్తుంది. పళ్ళు దగ్గర మనకి అటు ఒక కొమ్మ ఇటు ఒక కొమ్మ ఇచ్చారు. చివర బ్లూ వచ్చి బ్లూ కలరే మనకి కుచ్చులు వచ్చాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కొంచెం థిక్ ఫ్యాబ్రిక్, సేమ్ కలరే, ఇదే డిజైన్, చిన్న ప్రింట్ ఇచ్చారు. హ్యాండ్ టూ సైడ్స్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి 1 మీటర్ ఉంటుంది. చక్కగా ఉందండి, చాలా నీట్గా ఉంది శారీ అయితే. ఈ శారీ ప్రైస్ కూడా 4850. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్. ఇప్పుడు చూపించిన డిజైన్, ఇది కూడా సేమ్ డిజైన్కి బ్లాక్ మీద ఆల్ ఓవర్ అంతా ఇలా లైట్ బ్రౌన్తో డిజైన్ వచ్చింది. టూ సైడ్స్ నావీ బ్లూ కలర్ వచ్చింది. బార్డర్ వచ్చేసరికి చాలా బాగుంది, డిఫరెంట్ కాంబినేషన్. మనకి బ్లూకి బ్లాక్కి నావీ బ్లూ అనేది రెగ్యులర్గా మనం బ్లాక్ అనేసరికి లైట్ కలర్స్ లేకపోతే పింక్ ఆరెంజ్ ఇలా చూస్తాం కదా, బ్లూ కూడా చాలా బాగుంది. ఇలా పళ్ళు వస్తుంది, ఇక్కడ కూడా బ్లూ ఇచ్చారు. మనకి ఆ బ్లూ కలరే కుచ్చులు వచ్చాయి. బ్లౌజు సెల్ఫ్ కలరే, ఇలా చిన్న ప్రింట్, చక్కగా ఉంటుంది. మనకి ఎంత కంఫర్ట్ ఉంటుందో, బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంది. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 4850. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే సారీస్ బుక్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఒకలాంటి రస్ట్ షేడ్ ఉంటుంది చూసారా, కొద్దిగా మెంతి ఎల్లో రస్ట్ కలర్ మధ్యలో ఇంగ్లీష్ కలర్తోనే బాగుందండి. ఈ కలర్ ఎవరికైనా బాగుంటుంది. దీనికి కూడా మనకు వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చింది. బార్డర్ షేడ్ వచ్చేసరికి థ్రెడ్ వీవింగ్ అంతా ఎక్కడా గుచ్చుకోదు. మనకి ఇది డిఫరెంట్గా వచ్చింది, స్కర్ట్ బార్డర్ లాగా ఇలా డిజిటల్ ప్రింట్. పై వైపు అండ్ కింద వైపు కూడా అదే డిజైన్ వచ్చింది. పైన మనకు చిన్నది ఇచ్చారు, కింద కొంచెం పెద్ద ప్రింట్ వచ్చింది. బాడీలో మధ్యలో మిడిల్ అంతా కూడా కొద్దిగా ప్లెయిన్ వచ్చింది. ఇలా ఉంటుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇవి ఏంటంటే డీసెంట్గా ఉంటాయండి, కొంచెం క్లాసీ లుక్లో అఫీషియల్గా కావాలనుకుంటే చక్కగా ఉంటాయి. అంటే కొన్ని ఆఫీస్ వేర్ అలాగా, కొన్ని హడావిడి కట్టుకోలేదు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇలా మనకి కింద వచ్చిన డిజైన్ వచ్చింది. చివరి మళ్ళీ బ్లూ కలర్, అదే కలర్ చక్కగా కుచ్చులు ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ బ్లౌజే. చిన్నగా ఈ ఫ్లవర్ ఉన్నాయి చూసారా, మందారాలు అలా చిన్న చిన్న పూలు, అదే షేప్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 4850. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకలాంటి వైన్ షేడ్,
లావెండర్ వైన్ మధ్యలో ఉండే షేడు బాగుంది. డార్క్ షేడ్, ఏమి డల్ షేడ్ కాదు. అన్నీ కూడా మనకి ఓ బ్రైట్గా ఉండదు. ఫ్యాబ్రిక్ మనకి ఫీల్ ఖాదీ కోట కాబట్టి కాటన్ ఫీల్ ఉండేసరికి ఓ షైనీగా ఉండదు, కానీ చాలా క్లాసీగా ఉంది. ఫ్లవర్ కూడా చూడండి, ఒకటే పెద్ద ఫ్లవర్ ఇచ్చి ఇక్కడ చిన్న చిన్న పూలు ఇచ్చారు. అలా మనకి శారీ అంతా కూడా వచ్చింది. 2 సైడ్స్ వచ్చేసరికి బ్లాక్ కలర్ వచ్చింది. బార్డర్ వచ్చేసరికి విదర్భ బార్డర్ థ్రెడ్ వీవింగ్లో చాలా బాగుంది కలర్. దీనికి పళ్ళుకి వచ్చేసరికి అవే ఫ్లవర్స్ కొంచెం పెద్ద ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి చివర మనకి ఇలా లైన్ వచ్చింది. బ్లాక్ కలర్ ఇచ్చి బ్లాక్ కలర్ కుచ్చులు వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అన్నిటికీ కూడా సెల్ఫ్ కలర్ వచ్చాయి. సెల్ఫ్ కలర్ చిన్న ప్రింట్, ఇక్కడ ఏదైతే ప్రింట్ చూపించామో అదే ప్రింట్ చిన్నగా మైక్రో ప్రింట్ వస్తుంది. 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. 2 సైడ్స్ కూడా ఉందండి హ్యాండిల్ బార్డర్. బ్యూటిఫుల్ కలర్ కదా, మంచి షేడ్ అండి. ఇంగ్లీష్ కలర్ టోనే కానీ చాలా బాగుంది. ఈ సారీ కూడా 4850. నెక్స్ట్ వచ్చేసి మనకి మెరూను పింకు, అంటే దీనికి శారీ బేస్ కలర్ మనకి మెరూనే, మంచి మెరూన్ బొట్ కలర్ ఉంటుంది కదా అదే షేడు. కాకపోతే దీనిపైన వచ్చిన డిజిటల్ ప్రింట్ చూసారా, అన్ని కొంచెం లైట్ కలర్ అలా ఇచ్చారు. ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. పింక్ ఇచ్చారు, పింక్ కలర్ వచ్చింది. 2 సైడ్స్ మనకి బార్డర్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది, బాగుందండి. షేడ్ అయితే చక్కగా డార్క్ షేడే, చాలా నీట్గా ఉంది. ప్రింట్ కూడా చక్కగా కనీ కనిపించకుండా ఉన్నట్టు షేడ్ లాగా అనిపిస్తుంది. చివరి కూడా మనకి బ్లూ కలర్ కొంచెం ప్లెయిన్ ఇచ్చి ఇలా కుచ్చులు వచ్చాయి. దీనికి సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది. ఇలా చిన్న ప్రింట్ సేమ్ ఉన్నదే కదా తెలుస్తుందా, పింక్ అనేది కొంచెం పింక్ షేడ్. 2 సైడ్స్ వచ్చింది హ్యాండ్కి బార్డర్. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, చాలా క్లాసీగా ఉంది. ఈ సారీ కూడా 4850. నెక్స్ట్ శారీస్ వచ్చేసి చందేరి. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా ప్యూర్ చందేరిలో మనకి డిజిటల్ ప్రింట్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్. ఇది చూడండి చక్కగా మంచి ఎల్లో షేడ్కి దీనికి పైన కింద మనకి ఇలా మంచి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది. చాలా బాగుందండి. డార్క్ కొంచెం మెంతి ఎల్లో షేడ్లో ఉంది. ఇంగ్లీష్ కలర్ టోన్, ఎగ్జాక్ట్ మెంతి ఎల్లో ఏం కాదు కానీ ఎల్లోలోనే మంచి షేడ్. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా బర్డ్ థీమ్తో ఫ్లవర్స్ బర్డ్స్తో ఇలా డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ మనకి చందేరి అంటే తెలుసు కదా మీకు, ఒక చిన్నగా 1 ఇంచ్ జరీ బార్డర్ ఉంటుంది. ఇలా 2 సైడ్స్ ఉంటుంది. ఫైన్ క్వాలిటీ మనకి ఇందులో చందేరిలో మనం స్టార్టింగ్ డే నుంచి చేస్తాం కదా, ఇది మంచి క్వాలిటీ. చిన్న బార్డర్లో చక్కగా లైట్ వెయిట్లో ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. చాలా తేలిగ్గా ఉంటుందండి. జర్నీస్ కానీ ఆఫీస్ వేర్ కానీ లుక్ కూడా బాగుంటాయి. బ్రైట్ కలర్స్ భలే ఉంది చూసారా కలర్ కాంబినేషన్. చక్క మంచి బొట్టు మెరూన్ ఉంటుంది చూసారా ఆ కలర్. ఇలా చిన్న జరీ లైన్ వచ్చింది. మరి పెద్ద పళ్ళులు కాదు, మన డిజిటల్ ప్రింట్స్ అంటేనే పెద్ద పెద్ద పళ్ళులు రావు, చిన్న పళ్ళులు వస్తాయి. కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంది అసలు. కలర్ కాంబినేషన్ అయితే ఆసమ్ ఉంది. 2 సైడ్స్ మనకి ఇలా శారీ కలరే బార్డర్ ఇచ్చారు. 1 మీటర్ ఉంటుంది. బ్లౌజ్ కూడా కచ్చింగ్లోనే ఉంది. చక్కగా ఉందండి, మంచి క్వాలిటీ, బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2850. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కలర్స్ మనకి ఇది వచ్చేసరికి శనగపిండి కలర్, కొంచెం పేస్టల్ షేడ్. ఇది శనగపిండి కలర్కి మంచి గ్రే షేడ్ గచ్చ కలర్ ఉంటుంది చూసారా ఆ కలర్ కాంబినేషన్. ఇది చిన్న ప్రింట్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా ఒక కొమ్మలాగా ఉండి కొమ్మ మీద బర్డ్ ఉన్నట్టుగా చిన్న ప్రింట్ వచ్చింది. చాలా నీట్గా ఉంది, క్లాసీ కదా అసలు. చాలా బాగుందండి. అసలు ఎంత లైట్ వెయిట్ ఉంటాయో మనకి చందేరీస్, ప్యూర్ సిల్క్స్, సిల్క్ కోటాలు ఇవి ఇలా అలవాటు పడిన కొంచెం వెయిట్ క్యారీ చేయలేరు కదా. చాలా కంఫర్ట్ ఉంది. మనకి ఏ వెదర్కైనా చక్కగా కట్టుకోవచ్చు. ఇలా మనకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ కలర్ బార్డర్ కలర్ వచ్చింది. అన్నీ కూడా సేమ్ ఫ్యాబ్రిక్, చాలా తేలిగ్గా ఉంటాయి. ఇది మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ 1 మీటర్. మళ్ళీ ఇక్కడ దీనికి శారీ కలర్ ఇచ్చారు, బార్డర్ వస్తుంది. బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంది. చక్కగా ఇలా స్టార్చ్ పెట్టుకుంటే మనకి ఇలా కొంచెం నిలబడినట్టు ఉంటాయి. లేదు మెత్త కావాలనుకుంటే నార్మల్గా స్టార్చ్ లేకుండా వాడుకోవచ్చు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2850. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మంచి మెరూన్ బొట్టు కలర్కి ఎల్లో, ఒకలాంటి సంపంగి ఎల్లో ఉంటుంది సార్ ఆ షేడ్కి ఇలా మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ వచ్చింది. ఒక ఫ్లవర్, లోటస్ ఫ్లవరు బడ్డు ఉన్నట్టు ఆ కాడలతో అలా డిజైన్ వచ్చింది. మొత్తం అంతా ఇదే డిజైను. చాలా నీట్గా ఉంది. కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ ఉంది అసలు. ఆ కలర్ కూడా మంచి షేడ్ ఉందండి.
మెరూన్ షేడ్ చాలా బాగుంది. కట్టుకుంటే మాత్రం మళ్ళీ కంఫర్ట్గా ఉంది. ఇలా ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి అన్నిటికీ ఇలా చిన్న చిక్ పళ్ళునే వస్తుంది అన్నారు కదా, ఇది పళ్ళు. ఇది చూసారా, ఎల్లో గ్రీన్ మిక్స్డ్, మంచి సంపంగి గ్రీన్, చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బోర్డర్ కలరే వస్తుంది, సేమ్ ఫ్యాబ్రికే వస్తుంది. మనకి ఆ శారీ బేస్ కలర్ ఉంది కదా, ఆ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ ఇచ్చారు. మన హ్యాండ్కి అది పెట్టించుకోవచ్చు. కాంబినేషన్ చాలా బాగుంది. ఫాస్ట్గా చేసుకోండి. ఈ సారీ కూడా 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ కాంబినేషన్ చూడండి, ఇంగ్లీష్ కలర్ టోన్ కదా, గ్రీన్లో ఒక గ్రే యాడ్ అయిన షేడ్ వస్తుంది చూసారా, ఇంగ్లీష్ కలర్ టోను భలే ఉందండి. దానికి మంచి బ్లూ, డార్క్ బ్లూ ఇచ్చారు, చాలా బాగుంది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా డక్స్, మనకి ఫ్లవర్ షేప్, బ్లూ కలర్ ఫ్లవర్ షేప్ ఇచ్చారు. అలా వాటర్లో ఉన్నట్టు అలాంటి డిజైన్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా డిజిటల్ ప్రింటే, చాలా క్లాసీ ఉంది. డిఫరెంట్ కాంబినేషన్ అసలు. ఇది ఫ్యాబ్రిక్ని బట్టి కూడా మనకు ఆ కలర్ కాంబినేషన్స్ బాగా తెలుస్తాయి కదా, చాలా బాగుంది. మంచి మెత్తగా ఉంటుందండి, చక్కగా లైట్ వెయిట్లో కంఫర్ట్. ఇది చివర మనకి పళ్ళు డార్క్ కలరే, బోర్డర్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది, బ్లూ షేడ్, కొంచెం నావీ బ్లూలో నీలి బ్లూ ఆ మధ్యలో షేడ్ బాగుందండి కాంబినేషన్. హ్యాండ్కి మళ్ళీ ఆ కలర్ ఇచ్చారు కదా, బేస్ కలర్, శారీ కలర్ వచ్చేసరికి లుక్ అయితే ఆసమ్ ఉంది. ఈ శారీ ప్రైస్ కూడా 2850. మనకి ఏంటంటే చాలా క్లాసీగా కావాలనుకుంటే చక్కగా అడగవచ్చు. మంచి కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసరికి లైట్ బ్రౌన్ షేడ్, ఒక్క కలర్ అంటాం చూసారా ఆ షేడ్. దానికి రెడ్ కలర్ వచ్చింది బార్డర్, మెరూనిష్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా, ఇప్పుడు నేను కట్టుకున్న శారీ డిజైన్ ఆల్రెడీ చూపించాను కదా ఎల్లోలో, అదే డిజైను. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా బర్డ్స్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇది పళ్ళు కూడా చిన్న పళ్ళు, కాంట్రాస్ట్ కలర్, కాంబినేషన్ చాలా బాగుంది. హ్యాండ్కి మళ్ళీ ఇదే కలర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఉందండి, చక్కగా ఉంది కదా, చాలా క్లాసీ ఉంది. ఈ సారీ కూడా 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి సంపంగి గ్రీన్లో, ఆల్రెడీ ఇప్పుడు ఒక పేస్టల్ కలర్ చూపించారు కదా, అదే డిజైన్ బ్లూ కలర్ వచ్చింది. ఇది కూడా బాటిల్స్ కలర్ చాలా బాగుంది. మనకి కలర్ ఎవరికైనా బాగుంటుందండి, అంటే గ్రీన్ అందరికీ సెట్ అవ్వదు కదా, ఈ షేడ్ చాలా బాగుంటుంది. మంచి కలర్ కాంబినేషన్. కలర్ ఆ బార్డర్ కలర్ చూడండి, బ్లూ వచ్చి అట్లా ఎంత థిక్, మంచి నావీ బ్లూ కలర్ వచ్చింది. షేడ్ చాలా బాగుంది. బ్లౌజ్ డార్క్ షేడ్, హ్యాండ్కి మళ్ళీ ఇదే కలర్ బార్డర్ వచ్చింది. కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. ఈ సారీ కూడా 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం పెద్ద డిజైన్ వచ్చింది, గ్రీన్ కలర్, మంచి లీఫ్ గ్రీన్కి పీచ్ కనకాంబరం షేడ్, కొద్దిగా డార్క్ కనకాంబరం షేడ్ వచ్చారు. బార్డర్ వచ్చేసరికి ఆల్ ఓవర్ అంతా డిజైన్ చూడండి ఎంత బాగుందో, చక్కగా ఇలా ఒకలాంటి ఫ్లవర్ షేప్ అలా 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 లాగా ఇచ్చేసారు. బాగుంది కలర్ కాంబినేషన్. మంచి గ్రీన్, డార్క్ గ్రీనే, చాలా బాగుంది. ఇక్కడ మనకి ఇది యాక్చువల్గా శారీ కలర్, ఇక్కడ కింద బ్లౌజ్ కలర్ కనిపిస్తుంది. ఇది చిన్న పళ్ళు, బ్లౌజ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్. హ్యాండ్కి మళ్ళీ గ్రీన్ ఇచ్చారు, 2 సైడ్స్ కూడా గ్రీన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందాక ఒక లైట్ కలర్ చూపించారు కదా, శనగపిండి కలర్, అందులోనే ఇంకొంచెం లైట్ షేడ్. ఇది దానికి 2 సైడ్స్ వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్, ఆలివ్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా చిన్న బర్డ్ డిజైన్, కొమ్మ మీద బర్డ్ ఉన్నట్టుగా చిన్న డిజైన్ వచ్చింది. చాలా బాగుంది. 2 కలర్స్ దగ్గరగా ఉంటాయి. మీకు కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. 2 బాగున్నాయండి. నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు నెంబర్తో మెన్షన్ చేయండి. ఇది కింద బ్లౌజ్ ఉంది కాబట్టి కలర్ వేరే అనిపిస్తుంది. ఇది కలర్ యాక్చువల్గా. ఇక్కడ మనకి చిన్న చిప్పర్లు, బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్, 2 సైడ్స్ కూడా హ్యాండ్కి బార్డర్ ఉంది. చాలా బాగుంది కదా, ఫైన్ క్వాలిటీ, చందేరీలో కూడా బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ కూడా 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా మనకి లోటస్ బడ్లో, ఇది కూడా మనకి బేస్ వచ్చేసరికి ఒకలాంటి సంపంగ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. బాగుందండి, కాంబినేషన్ బాగుంది. డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది. అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్, ఎంత తేలిగ్గా ఉన్నాయో ఫ్యాబ్రిక్ అయితే. ఇలా చిన్న చిప్పర్లు, ఈ పింక్ చూడండి ఎంత బాగుందో, రూబీ పింక్, డార్క్ పింక్ ఉంటుంది కదా ఆ పింక్. దానికి పింక్ బ్లౌజ్, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా శారీ వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ వేసుకుంటే చాలా డీసెంట్గా ఉంటుంది. ఆసమ్ కాంబినేషన్. ఈ శారీ ప్రైస్ కూడా 2850. నెక్స్ట్ శారీస్ వచ్చేసి ప్యూర్ క్రేప్స్లో మనం
బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి. అంటే మనం లాస్ట్ టైం కూడా క్రేప్స్ చేసాం, కానీ వాటికన్నా ఇంకా కొంచెం ఫైన్. వీటికి ఏంటంటే మనం జరీ బార్డర్స్తో చేసాం కదా, ఇది వితౌట్ జరీ బార్డర్స్. అసలు బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఇందులో. చాలా బాగుంటుంది మెత్తగా. క్రేప్స్ చాలా మంది ఇష్టపడతారు కదా. మనకి ఇవన్నీ కూడా డ్రై వాషే. అసలు కలర్ చూడండి, మంచి ఎల్లో షేడ్. ఎల్లోలో కూడా ఒకలాంటి మెంతి ఎల్లో. ఎగ్జాక్ట్ షేడ్ చెప్పడానికి దీనిపైన కూడా మనకి డిజిటల్ ప్రింట్ ఉంది, సెల్ఫ్ ప్రింట్. మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. లైట్ డార్క్, ఒక చోట లైట్ డార్క్, అలా డిజైనర్ స్టైల్స్. ఇవి రెగ్యులర్గా మనకి బార్డర్ స్టైల్స్ అలా కాకుండా చాలా ట్రెండింగ్గా ఉంటాయి. ఇది కచ్చింగ్ పార్ట్లో మనకి కుచీలు, కింద వైపు మనకి ఒక పింక్, ఒకలాంటి రూబీ పింక్ లాంటి మెరూనిష్ పింక్ ఉంది కదా, ఆ షేడ్ రిబ్బన్ బార్డర్ ఇచ్చారు. మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. కుచీలు కంప్లీట్ అయ్యాక మనకి ఇలా పై వైపు వచ్చింది చూసారా, చక్కగా ఇలా వస్తుంది స్టెప్స్ పెట్టుకుంటే. ప్యూర్ క్రేప్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది. ఫాలింగ్ క్రేప్స్ అంటే అర్థమైపోతుంది కదా, చాలామంది అడుగుతున్నారు క్రేప్స్ కావాలని. చక్కగా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇవి ఏంటంటే మనకి బాడీ హగ్గింగ్ ఉండడం వల్ల స్లిమ్గా కూడా కనిపిస్తారు, లైట్ వెయిట్లో ఉంటాయి. పళ్ళు కూడా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. సెల్ఫ్ ఇలా బాక్స్ డిజైన్ కూడా ఉంది. చివరి కూడా మనకి ఇలా కొంచెం పింకిష్ మెరూన్ లాగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే, కొంచెం డార్క్ ఇక్కడ ఉంది కదా డార్క్ షేడ్, దానికి ఇదే ఫ్లవర్ డిజైన్, చిన్న మైక్రో ప్రింట్. కలర్ ఇవ్వలేదు దీనికి, లైట్ డార్క్ ఇచ్చారు. ఇది కూడా మనకి ప్యూర్ క్రేప్ వచ్చింది. చాలా బాగుందండి. ఒక షైన్ వచ్చిన క్రేప్, ఇక్కడ ఉన్న క్రేప్ కాదు, ఇది ఒక షైన్ లాంటి క్రేప్ ఇచ్చారు. చక్కగా ఉంది కలర్ కాంబినేషన్. ఎవరికైనా బాగుంటుంది ఈ కలర్ అయితే. లైట్ వెయిట్లో, కంఫర్ట్గా, ఫాలింగ్లో కావాలనుకుంటే చూడొచ్చు చక్కగా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3950. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి. ఈ డిజైన్ చాలా బాగుందండి, డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసరికి ఒకలాంటి పీకాక్ బ్లూ ఉంటుంది సార్, ఆ బ్లూకి గ్రే కలర్, అక్కడ గ్రే షేడ్ వచ్చింది. ఇదంతా ఇలా బ్లూ వచ్చింది. ఇది కుచీల పాటు మనకి డిజైన్ వచ్చేసరికి ఇప్పుడు నేను చూపించిన డిజైన్ ఇలా కుచీల పాటులో ఇలా వస్తుంది. ఇక్కడ ఇలా పెరుగుతూ ఇట్లా వచ్చింది. మనం సింగిల్ వేసుకున్నా ఇటు ఉంటుంది. ఇవి మనం సింగిల్ వేసుకున్నా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండదు, చూడొచ్చు ఫ్యాబ్రిక్ అసలు ట్రాన్స్పరెంట్ ఉండదు. ఫాలింగ్ చక్కగా ఫాల్ ఉంటుంది, లైట్ వెయిట్లో ఉంటుంది. బ్యూటిఫుల్ కదా. మళ్ళీ దానికి కింద మళ్ళీ అదే బ్లూ కలర్ ఇచ్చారు, ఓపెన్ బార్డరు, చిన్న బార్డర్, జరీ బార్డర్ అసలు ఎక్కడా లేదు, మొత్తం ప్రింటే. ఇలా పళ్ళు, ఆసమ్ కలర్. మనం రెగ్యులర్ చూడమండి షేడ్స్. ఒకవేళ వేరే ఫ్యాబ్రిక్ మీద మళ్ళీ ఈ షేడ్ వేసినా ఈ డిఫరెంట్ వస్తుంది షేడ్ వచ్చేసరికి. ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్యూర్ క్రేపే, సేమ్ ఇదే ఫ్లవర్ డిజైన్. ఈ డార్క్ బ్లూ ఉంది కదా, దాని మీద లైట్ డార్క్ ఇచ్చారు. 1 మీటర్ ఉంటుంది బ్లౌజ్ కూడా. చాలా బాగుంది కదా, ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 3950. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే కొంచెం ఒకలాంటి ఆనియన్ పింక్ షేడ్ అండ్ మంచి మెరూన్ షేడ్. మెరూన్ కూడా కాదేమో, మెరూన్ షేడ్ అక్కడ ఆనియన్ పింక్ షేడ్, సేమ్ డిజైన్. మనకు ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది. కుచీల పార్ట్ వచ్చేసరికి, ఎందుకంటే చాలామంది లంగావణి ఏమో అని కన్ఫ్యూజ్ అవుతుంది. లంగావణి స్టైల్స్ ఏం కాదండి, డిజైన్సే మనకు ఒకలాంటి డిఫరెంట్ స్టైల్స్, రెగ్యులర్గా కాకుండా కొంచెం డిజైనర్ వేర్ లాగా వస్తుంది. ఇది కుచీల పట్టు. అక్కడి నుంచి మనకి ఈ కలర్ ఇలా పై వరకు వచ్చింది. కింద మనకు ఆనియన్ షేడ్, ఇదే కలర్ రిబ్బన్ బాట్ ఇచ్చారు కింద వైపు. బాగుందండి షేడ్ అయితే, మంచి కలర్, ఆసీ కలర్స్. ఇది పళ్ళు ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా డార్క్ షేడ్ మీద లైట్ కలర్తో, ఇక్కడ ఉన్న లైట్ షేడ్తో వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ ఉంది. బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ క్రేప్ వస్తుంది. బాగుంది కదా, చాలా బాగుంది. ఈ సారీ కూడా 3950. చక్కగా లైట్ వెయిట్లో ఉంటాయి, ప్యూర్ క్రేప్. ఆ షైనే వేరు ఉంటుంది అసలు. ఇది వచ్చేసరికి స్లేట్ బ్లాక్ అండి, ఎగ్జాక్ట్ డార్క్ బ్లాక్ కాదు, స్లేట్ బ్లాక్. స్లేట్ బ్లాక్ కూడా కాదేమో, స్లేట్ బ్లాక్. ఇక్కడ కింద మనకి గ్రే షేడ్ వచ్చింది. ఇదంతా కుచీల పాటలో మనకి ఇలా డిజైన్ వస్తుంది. కుచీలంతా ఇలా వస్తుంది. అక్కడ నుంచి మనకి ఇలా పై వైపు వచ్చి కింద మనకి అలా ప్లెయిన్ వస్తుంది. 2 సైడ్స్ మనకి ఇలా మెరూన్ కలర్ షేడ్తో చిన్న రిబ్బన్ బార్డర్, హాఫ్ ఇంచ్ బార్డర్ వస్తుంది. చాలా బాగుంది. దీనికి పళ్ళు కూడా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. చివరి మెరూన్ కలర్ ఇచ్చారు కదా. బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా ఇలా బ్లాక్ మీద ఇదే డిజైన్ ప్రింట్ వచ్చింది లైట్ కలర్తో. చాలా బాగుంది, బ్యూటిఫుల్ కదా, చాలా చక్కగా ఉంది. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇందులో కొంచెం పేస్టల్ స్టైల్ లాగా ఉన్నాయి కొన్ని, అన్నీ కాదు, మరీ డార్క్ కాదు, అలా అని సో చాలా డల్ కూడా కాదు, మీడియం షేడ్. ఎంత బాగుందో చూడండి డిజైన్ అయితే. అసలు మంచి ఒకలాంటి శనగపిండి కలర్ ఎల్లో షేడ్లో
ఇది కుచీల్ పార్ట్. కుచీల్లో మనకి కింద ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఆ కింద వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ చిన్న రిబ్బన్ బోర్డర్. కుచీల్ కంప్లీట్ అయ్యాక అసలు డిజైనింగ్ చూడండి చాలా బాగుంది. అవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్. ఆ డిజిటల్ ప్రింట్స్లో కూడా మనం అలా ఫ్లవర్స్ అలా బంచెస్ చూస్తాం కదా, అలా కాకుండా డిఫరెంట్ వెరైటీస్. ఇది మనకి ఇక్కడ స్టెప్స్ పెట్టుకుంటే ఇలా వస్తుంది. సింగిల్ వేసుకుంటే మనకి ఇలా ఇదంతా కనిపిస్తుంది. ఇలా క్రాస్గా ఇచ్చారు చూసారా ఫ్లవర్ డిజైన్, చాలా బాగుంది. లంగా ఉండి స్టైల్ కాదు, ఒకలాంటి డిజైనింగే డిఫరెంట్. ఇది పైవైపు కిందంతా మనకి ఇలా డిజైన్ వచ్చింది. గ్రీన్ కలర్, గ్రీన్ కూడా చక్కగా పేస్టల్ పిస్తా గ్రీన్ షేడ్. బ్లౌజ్ చక్కగా ఉందండి. చక్కగా ప్యూర్ క్రేప్ మీద చిన్న ఫ్లవర్ లీఫ్ డిజైన్ లాగా లైన్స్ ఇచ్చారు. లైట్ డార్క్ కాంబినేషన్ ఉంటుంది. 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. చాలా చక్కగా ఉంది. డీసెంట్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 3950. మీకు ఈ వీడియోలో ఉన్న సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే సారీస్ బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళందరూ కూడా మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇవ్వండి. ఒకవేళ పోస్ట్ అయితే కనుక పోస్ట్ అని కూడా మెన్షన్ చేయండి. అలాగే నెంబర్ మారింది స్క్రీన్ మీద, ఈ నెంబర్కి అందరూ కూడా మెసేజ్ చేయండి. అదే మీకు ఏదైనా శారీ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కే పంపించండి. ఓల్డ్ కస్టమర్స్ కూడా ఇదే నెంబర్ని సేవ్ చేసుకుని ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్. అసలు ఈ కలర్ కూడా భలే ఉందండి. లైట్ బీబీ పింక్లో కూడా ఒకలాంటి ఆనియన్ షేడ్ ఉంటుంది చూసారా, ఆ కలర్. దానికి గ్రే కలర్ వచ్చింది. చాలా క్లాసీ డీసెంట్. అసలు పేస్టల్స్ ఇష్టపడే వాళ్ళకి భలే నచ్చుతుంది. ఇది కుచీల్ పార్ట్. ఇక్కడ ఫ్లవర్ వచ్చి కింద ఫ్లవర్ డిజైన్ కొమ్మ. ఇక్కడ కుచీల్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా వస్తుంది. 2 సైడ్స్ కూడా 1 ఇంచ్ గ్రే కలర్ రిబ్బన్ బార్డర్ లాగా ఇచ్చారు. ఇలా వచ్చింది డిజైన్. డిజైనింగ్ చాలా బాగుంది. ఇది పళ్ళు కూడా ఇలా ఉంటుంది. చివరి మనకి గ్రే కలర్ బార్డర్ ఇచ్చారు. బ్లౌజ్ అయితే అసలు ఆసమ్ డిజైన్, అసలు చాలా బాగుందండి. బ్లౌజ్ కూడా చక్కగా ఇలా లైట్ డార్క్ గ్రేలోనే షేడ్స్ ఇచ్చారు. నిలువుగా లైన్స్ లాగా ఇచ్చారు. ఎక్కడా జరీ బోర్డర్ లేదు. మంచి ఫాల్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత డీసెంట్ అండ్ డిఫరెంట్గా ఉందో. చాలా బాగుంది కదా. ఈ సారీ కూడా 3950. మరి బ్రైట్ కాదు, కొంచెం పేస్టల్ టోన్. ఇది చూడండి, ఇదైతే బ్రైట్ కాంబినేషన్. మంచి మెంతి ఎల్లోకి ఇలా ఒక డార్క్ రూబీ పింక్ షేడే వస్తుందేమో. రెడ్ కూడా కనిపిస్తుంది. పళ్ళులో కరెక్ట్గా చూద్దాం. ఇది చూడండి, కుచీల్ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుంది. పైన ప్లెయిన్, కిందంతా ఇలా డిజైన్. ఒక పెద్దగా నీళ్ళంత వరకు వస్తుంది డిజైన్ అనేది. కంప్లీట్ అయ్యాక ఈ కొమ్మని ఇటువైపు కూడా ఇలా తీసుకొచ్చారు. చాలా బాగుంది. ఎవరికైనా బాగుంటుంది కలర్ కాంబినేషన్. ఇంచుమించు ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా చందేరిలో, అదే కాంబినేషను. మనకి ఫ్యాబ్రిక్ మారేసరికి కలర్ చూసారా డిఫరెన్స్ ఉంది. దగ్గర షేడ్సే కానీ డిఫరెంట్ కలర్స్. ఎంత బాగుందో. పళ్ళు చక్కగా అన్ని పూలు గుత్తులాగా ఉంది. ఇది చివర బార్డర్ ఇచ్చారు. బ్లౌజ్ చూడండి మెరూన్ షేడ్ మీద మళ్ళీ పింక్ కలర్తో ఇలా డిజైన్ వచ్చింది. లీఫ్ డిజైన్ లాగా ఎంత బ్యూటిఫుల్ ఉందో. చాలా బాగుంది. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకలాంటి గ్రీన్ షేడ్, ఆలివ్ షేడ్లో కూడా లైట్ షేడే, సేమ్ డిజైనే. మనకి ఇప్పుడు వచ్చిన కలర్లో వచ్చిన డిజైనే ఇలా. దానికి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు కదా. ఇలా కుచీలు వచ్చేసరికి బ్లూ, పికాక్ బ్లూ షేడ్ వచ్చింది. ఇలా రిబ్బన్ బార్డర్. చక్కగా బాడీ హగ్గింగ్ ఉంటాయి. చాలా బాగుంటుంది. లైట్ షైన్ ఉంటాయి క్రేప్స్ అనేసరికి. ఇలా పళ్ళు చివర మనకి ఇది వచ్చింది. బ్లౌజ్ ఇది కూడా బ్లూ మీద లైట్ కలర్తో డిజైన్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి. కాంబినేషన్ మాత్రం బ్యూటిఫుల్. అసలు ఏదైనా ఫ్యాబ్రిక్ని బట్టి ఉంటుంది కదా కాంబినేషన్. ఆ డిజైనింగ్ అనేది మనకి క్వాలిటీని బట్టే ఏదైనా ప్రైస్ ఉంటుందండి. దీని మీద వాడే కలర్స్ ఉన్నాయి కదా, డిజిటల్ ప్రింట్స్ అన్నీ ఒకటి కాదు. ఆ డిజిటల్ ప్రింటింగ్లో వాడే కలర్స్ని బట్టి కూడా మనకి ప్రైస్ అనేది ఉంటుంది. చాలా బాగుంది. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 3950. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి. అసలు దేనికి అదే అన్నట్టు ఉన్నాయి కదా అన్నీ కూడా. లైట్ ఒక పీచ్ షేడ్లోనే ఒకలాంటి, అంటే ఎగ్జాక్ట్ పీచ్ అనడానికి లైట్ డార్క్ ఉన్నాయి చూడండి. ఇందులోనే లైట్ డార్క్ వేరియేషన్స్తో డిజిటల్ ప్రింట్ వచ్చింది. ఇది మరి కాంట్రాస్ట్ కలర్స్ కలగకుండా అందులోనే షేడ్స్. ఇది కుచీల్లో మనకి ఇలా కింద స్కర్ట్ బార్డర్లో వచ్చి పైన ప్లెయిన్ వచ్చింది. కుచీల్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా వస్తుంది. ఒకవేళ సింగిల్ వేసుకున్నా మనకి ఇలా డిజైన్ అనేది వస్తుంది. చాలా బాగుంది. మంచి షేడ్, ఇంగ్లీష్ కలర్ టోనే కానీ ఎంత చాలా బాగుంది. బ్లౌజ్ మనకి పళ్ళు కూడా ఇలా డిజైన్ వచ్చింది సార్. ఇలా డిజైన్ లాగా
డిఫరెంట్ అండి, ఇది అని చెప్పడానికి కాకుండా డిఫరెంట్గా ఇచ్చారు. బ్లౌజ్ కూడా ఇందులోనే లైట్ డార్క్ కాంబినేషన్స్ ఏదైతే వాడారో అలాగే చిన్న ప్రింట్ వచ్చింది. సెల్ఫ్ ప్యూర్ క్రేప్ వస్తుంది. బ్లౌజ్ కూడా కాంబినేషన్ బాగుంది కదా, మనం చేయలేదు అసలు ఈ షేడ్, అంత బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ డిజైనే, ఇది కూడా లైట్ గ్రీన్ షేడ్, ఆలివ్ గ్రీన్ షేడ్ లాగా ఉంది. ఎగ్జాక్ట్గా అయితే ఇంగ్లీష్ కలర్తోనే ఇది కూడా అంతే, మనకి సింగిల్ కలర్ మ్యాచింగ్లోనే లైట్ డార్క్ షేడ్స్, వేరే కాంట్రాస్ట్ కలర్స్కి వెళ్ళకుండా ఇది కుచ్చీలు పార్ట్ ఇలా వస్తుంది. కుచ్చీలు కంప్లీట్ అయ్యాక మనకి సింగిల్ వేసుకుంటే ఇలా స్టెప్స్ దగ్గర ఇలా ఉంటుంది. పళ్ళుకి వచ్చేసరికి ఎంత తేలిగ్గా ఉందో అసలు, కొన్ని క్రేప్స్ మళ్ళీ బరువు వస్తాయి, లేదు ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. ఇలా డిజైన్ వస్తుంది. పళ్ళుకి వచ్చేసరికి, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇందులోనే లైట్ డార్క్ కాంబినేషన్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంటుంది బ్లౌజ్ వేసుకుంటే, డీసెంట్గా ఇష్టపడతారు కదా హడావుడి కలర్స్ కాకుండా. చాలా బాగుంది కదా, కలర్ అయితే బ్యూటిఫుల్ ఉందండి అసలు. అంటే కొన్ని కలర్స్ చూసినప్పుడు కొద్దిగా డల్గా అలా అనిపించినా మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఉంది కలర్ కూడా. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఏ కలర్కి ఆ కలరే ఉందండి, ఏ డిజైన్కి ఆ డిజైన్ అన్నట్టు ఎంత బాగున్నాయి అసలు. ఇది చూడండి, ఇలా గ్రేలోనే అన్ని షేడ్స్ ఉన్నట్టు ఉన్నాయి. కింద లీఫ్ డిజైన్, ఆ డిజైన్ కూడా మనకి కలర్ ఇవ్వకుండా అలా ఇచ్చారు. ఇది కుచీలు పార్ట్, కుచీల్లో మనకి అలా ఒక కొమ్మలాగా ఇచ్చారు. ఇది షేడ్స్, మల్టీ షేడ్స్ లాగా ఇచ్చారు కదా, ఇలా వస్తుంది ఆల్ ఓవర్ అంతా. ఇక్కడ వచ్చేసరికి కొమ్మ, అక్కడ కుచీలో ఇచ్చారు కదా అదే డిజైన్ ఇచ్చారు. ఇదంతా చూడండి ఇలా లైట్ డార్క్ షేడ్స్లో మల్టీ కలర్స్ లాగా ఇచ్చారు. డిజైనింగ్ చాలా బాగుంది. ఇవన్నీ ఎలా అంటే మనకి బాలీవుడ్ వాళ్ళు ఉంటారు కదా సవ్యచాచి డిజైన్స్, ఆ స్టైల్ లాగా ఉన్నాయి. ఇది చూడండి, చెట్టు ఆకులు, కొమ్మ. బ్లౌజ్ వచ్చేసరికి గ్రే కలర్, గ్రేలో కూడా అన్ని షేడ్స్ కలిసే ఉన్నాయి. డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ ఎన్ని షేడ్స్ ఉన్నాయో అలా బ్లౌజ్ డిజైనింగ్ కూడా చూడండి, ఇలా బాగా ఫుల్ ఓవెల్ షేప్ లాగా ఇచ్చి ప్రింట్ వచ్చింది. చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ షేడ్, సీ గ్రీన్ షేడ్. ఇది కూడా భలే ఉందండి, ఎంత మెత్తగా ఉందో ఫ్యాబ్రిక్. పైన చూడండి ఇలా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు, అంతా కూడా చిన్న ప్రింట్ దగ్గరగానే. ఇది ఇంచుమించు సింగిల్ కలర్లోనే ఇచ్చింది మనకంతా కూడా. ఇక్కడ పై వైపు వచ్చింది కదా కుచీలంతా, కింద వైపు ప్లెయిన్ వచ్చి పైన ఇలా ప్రింట్ వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. కలర్ కూడా మనం రెగ్యులర్గా చూడం ఈ షేడ్ అని. ఇలా సింగిల్ వేసుకుంటే ఇక్కడ వస్తుంది. కింద వైపు మనకి ఇక్కడ నుంచి ఇలా చిన్న బార్డర్ లాగిచ్చి ఒక గ్రే కలర్ రిబ్బన్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ కూడా అలానే ఉంది, 2 సైడ్స్ కూడా. చాలా బాగుంది, మంచి షేడ్ అసలు. పళ్ళు కూడా ఇలా అంతా డిజైన్ ఇచ్చి ఆ కొమ్మ ఇచ్చారు ఇక్కడ కూడా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్ గ్రే ఇచ్చారు కదా, ఆ గ్రేలోనే ఇక్కడ ఉన్న డిజైన్ చూసారా, మ్యాంగో స్టైల్ డిజైన్, ఆ ప్రింట్ ఇచ్చారు. ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు, చాలా బాగుంది, బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ కూడా 3950. అసలు ఎవరు తీసుకుంటారో కానీ కలర్ చాలా బాగుందండి. అన్ని వెరైటీస్ అసలు. ఇవి చూడండి, ఇవి ఎంత డిజైనింగ్ అంటే ఎగ్జాక్ట్గా ఇది సవ్యచాచి డిజైనే. ఇది వచ్చేసరికి పీకాక్ బ్లూలోనే, పీకాక్ ఫెదరే వచ్చింది ఎలాగో నెమలి ఈక. ఆ ఈకల్లోనే డిజైన్ లాగా ఇచ్చారు, లైట్ డార్క్ కలర్స్. మన నెక్ దగ్గర ఏ కలర్స్ ఉంటాయో ఇంచుమించు అదే షేడ్స్. ఇది కుచీలు, అంటే మనకి మీరు ఏమైనా లంగావుని అనుకోవచ్చేమో, కానీ కుచీల్లో మనకి ఇలా ఇలాంటి డిజైన్ వచ్చింది. కుచీలు కంప్లీట్ అయ్యాక మనకి ఈ షేడ్ లైట్ గ్రే మీద ఇక్కడ సీ గ్రీన్ వచ్చింది. ఇలా సింగిల్ వేసుకున్న భలే ఉంటుందండి. నెమలి ఈక మొత్తం ఇచ్చారు, 2 సైడ్స్ కూడా పీకో బ్లూతోనే వచ్చింది బార్డర్ అనేది. పళ్ళుకి వచ్చేసరికి ఇలా పెద్ద ఈక, అంత డిఫరెంట్ ఉంది కదా డిజైనింగ్, చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇది పీకో బ్లూలోనే ఈ డిజైన్ ఇక్కడ ఇచ్చారు కదా, అలాంటి డిజైన్ వచ్చింది. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ ఉంది. మీకు ఇలాగానే ఇలా బాగా తెలుస్తుంది కలర్ అనేది, వస్తుంది కదా. కట్టుకున్న చాలా యూనిక్గా ఉంటుంది. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి కలర్స్ ఉన్నాయి, ఒక 2 కలర్స్. అసలు ఏ కలర్ కా కలరే. ఇది ఒక లాంటి గ్రే షేడ్, ఎగ్జాక్ట్ గ్రే కూడా కాదు, కొంచెం బ్రౌన్ గ్రే మిక్స్డ్ షేడ్. ఇది కూడా సేమ్ డిజైన్ వచ్చింది మనకి. పైన కింద మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ పెద్ద నెమలికి వచ్చింది ఇలాగా. పళ్ళు కూడా ఇలా పెద్ద పెద్ద ఈకలు వచ్చినాయి, కానీ సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది. మెరూన్ కలర్
చిన్న బార్డర్ ఇచ్చారు, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. సేమ్ ఇక్కడ మనకి ఈ డిజైన్ ఎలా ఉందో అదే డిజైన్ వచ్చింది. దీని మీద కూడా మరి డార్క్ కలర్స్ కాకుండా సెల్ఫ్ లైట్ డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది. చాలా బాగుంది కదా. మీకు ఇది కూడా ఫెదర్ తెలుస్తుందా, ఇలా ఇది చూసుకోవచ్చు. ఇలా కలర్ అయితే బేస్ కలర్ ఇలా ఉంటుంది. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా సేమ్ డిజైన్లోనే బ్లూ కలర్, మంచి జర్మన్ బ్లూ షేడు. ఇలా ఇది కుచీల్ పార్ట్, కుచీల్లో మనకి ఇలా నెమలికలతోనే లైట్ డార్క్ ప్రింట్ వచ్చింది. కంప్లీట్ అయ్యాక ఇలా పెద్ద నెమలికి వచ్చి 2 సైడ్స్ కూడా బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. బాగుంది కదా, చాలా డిఫరెంట్ ఉంది. కట్టుకున్నా కూడా చక్కగా ఎవరైనా కట్టుకోవచ్చండి, టీనేజర్స్ దగ్గర నుంచి ఎవరికైనా. చక్కగా ఫాలింగ్ కదా, ఎవరికైనా బాగుంటుంది. ఇలా ఆల్ ఓవర్ వచ్చి చివరి మనకి ఇలా చిన్నగా బార్డర్ ఇచ్చారు బ్లూ కలర్, అదే బ్లూ కలర్ చిన్న ప్రింట్ వచ్చింది. సేమ్ ఇక్కడ ఉన్న ప్రింటే కానీ చాలా బాగుంది, బ్యూటిఫుల్ అసలు. ఇలా చూడండి వేసుకున్న ఇలా ఉంటుంది కదా, చక్కగా ఉంది కదా. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ వచ్చేసి బాందినీలో, అంటే మనకి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ముగ్గా వస్తుంది. ఇదంతా వీవింగ్ వచ్చి 2 సైడ్స్ కూడా బాందిని, హ్యాండ్ బాందిని వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కలర్ వచ్చేసరికి లావెండర్ షేడ్కి ఇక్కడ వైన్ కలర్ వచ్చింది. మనకి ఇలా గ్యాప్ బార్డర్ వచ్చి చుట్టూ ఇక్కడ 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 కూడా బార్డర్ ఇచ్చారు, చిన్న జరీ బార్డర్ వచ్చింది. ఇదంతా కూడా వీవింగ్లోనే వస్తుంది. లైట్ వెయిట్ ఉందండి, సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే, కంఫర్ట్, ఎక్కడ గుచ్చుకునేది అయితే లేదు, విచ్చుకున్నట్టుగా కూడా ఉండదు. మనం ఎలా కట్టుకుంటే అలానే ఉంటుంది. చక్కగా ఇది పాలిష్ కూడా మనకి ఇంకా అవసరం లేదు, ఇలా 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 వేర్ చేసేసుకోవచ్చు. నీట్గా ఉంది శారీ అయితే. మనకి ప్యూర్ బనారస్లో వస్తాయి కదా అలా ఉంది, కానీ ప్యూర్ కాదు ఇది, మనకి బడ్జెట్ రేంజ్లో. ఇవన్నీ కూడా డ్రై వాష్. మనకి ఇలా పళ్ళు వస్తుంది, ఇలా చిన్నగా అన్ని డిజైన్, ఇలా జరీ లైన్ వచ్చింది. దీనికి ఏంటి స్పెషల్ అంటే మనకి బ్లౌజ్ చాలా బాగుంది, జకార్డ్ వీవింగ్ వస్తుంది. బ్లౌజ్ మనకి లాక్ వీవింగ్లోనే వచ్చింది. మిడిల్ అంతా మనకి ఇలా చిన్న డైమండ్తో జకార్డ్ వీవింగ్ వచ్చి 2 సైడ్స్ కూడా మళ్ళీ బార్డర్ లాగా ఇచ్చారు. హ్యాండ్కి ఇక్కడ ఇచ్చారు కదా, అలా బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా చూసారా 1 మీటర్ ఉంది. మనకి ఇదంతా కూడా ఇక్కడ ఉన్న జరీ కూడా ఎక్కడ గుచ్చుకోదండి, గుచ్చుకునేది కాదు. మనకి వీవింగ్ కూడా థ్రెడ్ వీవింగ్లోనే ఉంది కాబట్టి అసలు మెత్తగా ఉంది. కొంచెం గుచ్చుకొని ఇచ్చింగ్ అలాంటివి అయితే అసలు పెట్టను. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, లైట్ వెయిట్లో ఉంది. ఫస్ట్ బ్యూటిఫుల్ కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2999. నెక్స్ట్ వన్ వచ్చేసి పెసర్ గ్రీన్కి గ్రీన్, అందులో కలర్స్ లైట్ డార్క్ కాంబినేషన్ లాగా ఉంది, చాలా బాగుంది. మనకి పెసర్ గ్రీన్కి కొంచెం మెహందీ గ్రీన్ కలర్ లాగా డార్క్ అనమాట. ఇది కొంచెం లైట్ షేడ్, ఇది కొద్దిగా డార్క్ షేడ్. సేమ్ మనకి ఇదంతా కూడా వీవింగ్లోనే వస్తుంది. జార్జెట్ వీవింగ్ వస్తాయి చూసారా, బనారస్ వీవింగ్ ఆ స్టైల్ లాగా ఇచ్చి మనకి ఇక్కడ గ్యాప్ బార్డర్ వచ్చింది. గ్యాప్ బార్డర్లో మధ్యలో బాందిని వచ్చింది. ఇది హ్యాండ్ బాందిని. బాగుంది కదా, కాంబినేషన్ చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. మనకి ఇది కొంచెం మెత్తగా ఉంది. మీరు కావాలంటే ఒకసారి సాఫ్ట్ పాలిషింగ్ ఇస్తే కొంచెం స్టార్చ్ పెడతారు కదా, మీకు నిలబడాలనుకుంటే, లేదు ఇలాగే కట్టుకోవాలనుకుంటే ఇలా కట్టుకోవచ్చు. మనకి హైట్ కూడా 46 ఉంది. ఇలా పళ్ళు వస్తుంది. ఇవన్నీ కూడా హ్యాండ్ బాందిని, దారాలు కూడా వస్తుంది. ముళ్ళు వేస్తారు కదా వాళ్ళు, దానికి వచ్చింది. ఇది బ్లౌజ్ మనకి వీవింగ్తోనే వచ్చింది. చక్కగా ఇలా జకార్డ్ వీవింగ్, జరీ వీవింగ్తో చిన్న బుట్టి, డైమండ్ షేప్ బుట్టి, 2 సైడ్స్ కూడా హ్యాండ్కి బార్డర్ ఉంది. చక్కగా 1 మీటర్ ఉంది బ్లౌజ్. ఇది ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. చక్కగా చిన్న అకేషన్ వేసి బాగుంటుంది, మంచి ప్రైస్లో ఉంది. ఈ సారీ కూడా 2999. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒకలాంటి బ్లూ షేడ్, లైట్ డార్క్ కాదు, లైట్ బ్లూ షేడ్కి 2 సైడ్స్ కూడా నావీ బ్లూ వచ్చింది. నావీ బ్లూకి సేమ్ డిజైన్ అలా వచ్చి మధ్యలో హ్యాండ్ బాందిని వచ్చింది. 2 సైడ్స్ కూడా బార్డర్ అలాగే. ఇదంతా మనకి వీవింగ్లో వచ్చింది. జరీ వచ్చేసరికి కాపరిష్ గోల్డ్, మరి గోల్డ్ కాదు అలా అని కాపర్ కూడా కాదు, మీడియం షేడ్లో ఉంది. యాంటిక్ స్టైలే, మరి డార్క్ కాదు. ఇలా పళ్ళు కూడా మనకి ఇలా హ్యాండ్ బాందినితో వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి వీవింగ్ బ్లౌజ్, చక్కగా ఉంది. హ్యాండ్కి 2 సైడ్స్ కూడా బాందిని బార్డర్ వచ్చి బ్యూటిఫుల్ కలర్ కదా, మరి బ్రైట్ కాదు, మనకి డస్టీ షేడ్లో ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2999. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రిక్ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్కి ఇది ఏం కలరు, బాగా డార్క్ స్నఫ్ కలర్. బాగుందండి కాంబినేషన్, డిఫరెంట్గా ఉంది. ఈ షేడ్ అయితే చాలా బాగుంది. మధ్యలో షేడ్ మనం రెగ్యులర్గా బ్రిక్ కలర్ చూసినా కూడా ఒకలాంటి బ్రిక్లోనే ఆరెంజ్ షేడ్ అనుకుంటా. కాంబినేషన్ చాలా బాగుంది. 2 సైడ్స్ గ్యాప్ బార్డర్లోనే వస్తుంది, ఇలా బాగానే వస్తుంది. బ్యూటిఫుల్ ఉంది కదా.
ఇవన్నీ కూడా డ్రై వాషే. ఇది వచ్చేసరికి పళ్ళు, బ్లౌజు చక్కడవిది, హ్యాండ్కి బార్డర్ వస్తుంది 2 సైడ్స్ కూడా. చాలా బాగుంది, చక్కగా ఉంది కదా కలర్ కాంబినేషన్. ఈ శారీ ప్రైస్ కూడా 2399. ఇవండి ఈరోజు వీడియోలో శారీస్. ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. ఈరోజు వీడియోలో మీకు ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా మీరు శారీ బుక్ చేసుకోవచ్చు. మరి కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.